వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరిలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్తూ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్థానిక విశ్వోదయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కంపెనీలతో గురువారం ఉదయం మెగా జాబ్ మేళా నిర్వహించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ జాబ్ మేళాలో నైపుణ్యం కలిగిన యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాలో పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఆయా సంస్థలలో ఉన్న ఖాళీల వివరాలు, జీత భత్యాలను తెలియజేశారు. అనంతరం యువతీ యువకుల బయోడేటాను పరిశీలించి వారి విద్యా ఆరాధన బట్టి ఉద్యోగ అవకాశాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులతో పాటు టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ వనండా. ఇది ఇక్కడ మన విశ్వోదయ డిగ్రీ కాలేజీలో ఇందులో ఇక్కడ వెంకటగిరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి యువత యువకులందరూ ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల ఉద్యోగాల్లో భాగంగా 6 సూత్రాలు హామీల్లో భాగంగా మన నైపుణ్యాభివృద్ధి శాఖలో మనకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో మెగా జాబ్ మేళాస్ కండక్ట్ చేయాలని కలెక్టర్ కాన్ఫరెన్స్ తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారితో కలిసి వారి యొక్క డేట్ తీసుకొని వాళ్ళ యొక్క సూచనల మేరకు జాబ్ మేళాస్ కండక్ట్ చేయాలని మనకి డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నిర్వహించడానికి ఈ మెగా జాబ్ మేళాను మన నియోజకవర్గంలోని మన విశ్వోదయ కళాశాలను తీసుకొచ్చినటువంటి కొనుగోలు రామకృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు. ఈ ఉద్యోగ సమస్య ఎదుర్కొన్న సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జాబ్ మేళాకి మీరందరూ ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మన ఎంతో రాజకీయాల్లో ఉన్న మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకోవడంలో ఏమాత్రం వెనకాడడం లేదు. అలాంటి వాళ్ళు ఏమైనా అడ్వైజ్ ఇస్తే ముందుండి నేను ఎంకరేజ్ చేస్తాను. ఏదైనా కూడా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తన ధ్యేయం అని చెప్తున్నారు. మన గవర్నమెంట్ ఫామ్ అయిన పక్క రోజే లక్ష్మీప్రియ గారు దేశం కూడా అయితే ఎన్ని జాబ్స్ క్రియేట్ చేయగలిగితే మనము ఒక కుటుంబానికి ఒక జాబ్ క్రియేట్ చేయగలిగినా కూడా ఆ కుటుంబం మొత్తానికి ఆర్థిక భరోసా ఇవ్వడం అనేది వాళ్ళ ధ్యేయం. సో దీని రాష్ట్ర స్థాయిలో మన లోకేష్ అన్న గారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్లస్ మన తిరుపతి పార్లమెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కావచ్చు, ముఖ్యంగా మన స్కిల్ డెవలప్మెంట్ తిరుపతి ఇన్ఛార్జ్ లోకనాథం సార్ అండ్ వాళ్ళ టీమ్, నేను వాళ్ళని ఫాలోఅప్ చేస్తున్నాను 6 months నుంచి. వాళ్ళు చేస్తున్న ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ కావచ్చు, ఏది చూస్తున్నా కూడా కార్పొరేట్ నేను ఐటీలో వర్క్ చేస్తాను, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. కార్పొరేట్ వాళ్ళకి ఏ మాత్రం తగ్గకుండా వాళ్ళ ప్రాసెస్, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎక్కడ ఏ ఇది లేకుండా, ఏ యూనో ఇన్కంప్లీట్ డేటా లేకుండా బాగా వెనకబడ్డ ప్రాంతం. అదే చెప్తుంటా, ముఖ్యమంత్రి కూడా కలిసినప్పుడు అంతా కూడా మా వెంకటగిరి వెనకబడ్డ ప్రాంతం సార్, ఏదైనా మంచి కంపెనీలు ఏదైనా వస్తే కూడా మనకు ల్యాండ్ కూడా ఉంది. ఇక్కడ మనం ఫ్యాక్టరీలు పెట్టుకుంటా ఉంటే ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పినాం. ఎందుకంటే గవర్నమెంట్ రేట్గా ఇచ్చి కొన్ని సమస్యలు వస్తే ఆ సంస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి కూడా నేను చాలా తోడు ముఖ్యమంత్రి గారు లెటర్ ఇచ్చున్నాను. కాబట్టి మీరు ఇది ఇంటర్వ్యూ చేస్తూ అలాంటి కంపెనీలు ఏమైనా ఉంటే కూడా మేము ఎయిర్పోర్ట్ కూడా దగ్గర, ఎయిర్పోర్ట్ వస్తే ఎయిర్పోర్ట్కి మా వెంట 10-15 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉంటుంది. కాబట్టి వచ్చే కంపెనీలు కూడా ముందు ఎయిర్పోర్ట్ చూస్తుంటారు. అందుకని మాకు అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కంపెనీలు వస్తే కూడా చెప్పండి, మేము కూడా కోఆపరేట్ చేస్తాం. ప్రభుత్వ రేటుకి భూములు ఇచ్చి వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. అందుకని ఇది తెలియదు, నాకు కూడా అప్పటికప్పుడు చెప్పారు, వాట్సాప్లో పెట్టారు, కొంతమంది చూశారు. నెక్స్ట్ టైం మాకు ఒక 1 week టైం చెప్తే మైక్ పెట్టి మండలాలు మొత్తం కూడా తిప్పి అందరినీ కూడా రమ్మంటాం. వాళ్ళ ద్వారా అందరిలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చామని చెప్తున్నాను. ఎందుకంటే 5వ తరగతి ఫెయిల్ అయిన కాడి నుంచి కూడా తీసుకుంటారు. అందుకని నేను నెక్స్ట్ టైం పెట్టేటప్పుడు ముందుగా టైం ఇచ్చి 4-5 days టైం ఇస్తే మేమే ఆటో పెట్టి అన్ని మండలాలు తిప్పుతాం, అందరూ వస్తారు. ఇక్కడ కూడా పెద్ద ప్లేస్ చూసుకొని ఓపెన్లోనే పెడదాం, ఇబ్బంది లేదు.
వాటన్నిటి కూడా నేను సహకరిస్తాను. ఎందుకంటే ఇప్పుడేటువంటి అందరూ కూడా ఖాళీగా కూడా జాబ్ చేయాలనే కాన్సెప్ట్ నాది కూడా. అందుకని కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటారు, 5వ తరగతి చదువు వాళ్ళు ఉంటారు. అందరూ కూడా 5th క్లాస్ నుంచి మీరు డిగ్రీ వరకు కూడా తీసుకునే అవకాశం ఉంది. అందరినీ పిలిపిస్తాం. నెక్స్ట్ టైం బాగా చేద్దామని చెప్పని కూడా తెలియజేస్తూ మరి కార్యక్రమం సాధ్యాన్ని కోరుకుంటున్నాం. తమ దగ్గర డేట్ తీసుకొని ఒక 10 days ఎక్స్క్లూజివ్గా తమకు చెప్పిన విధంగా టైం ఇస్తాం సార్. అట్లాగే కంపెనీస్ లిస్ట్ ముందు సబ్మిట్ చేస్తాం సార్ తమకి. అట్లాగే శ్రీ సిటీలో మ్యాన్పూర్ చెట్టు, నాయుడుపేట, మనకి ఈ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీస్ని పిలిపిస్తాం సార్. అట్లాగే పెద్ద ఎత్తున మనం చేయడానికి చర్యలు తీసుకుంటాం సార్. మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాం సార్. అలాగే గౌరవ ఎమ్మెల్యే సార్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి మంచి విషయాలు తెలియజేశారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యువకులకి సార్ యొక్క మెసేజ్ రీచ్ అయ్యి, అలాగే రాబోయే రోజుల్లో ఒక 1 month 2 monthsలో సార్ డేట్ తీసుకొని పెద్ద ఎత్తున అన్ని విలేజెస్కి సమాచారం పంపించి పిల్లలందరికీ ఎక్కువ మందికి చేరవేసి అవకాశాలను సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటాము, ప్లాన్ చేస్తాము. ఇప్పుడు కూడా సార్ ప్లేయర్ రిలీజ్ చేశారు 10 days బ్యాక్. అలాగే ఎమ్మెల్యే సారు, కలెక్టర్ సార్ కూడా 3 days బ్యాక్ ప్లేయర్ రిలీజ్ చేశారు. అన్ని సచివాలయానికి ఇన్ఫర్మేషన్ పంపించాము. ఎక్కడో చిన్న గ్యాప్ వచ్చింది, క్షమించాలి. సో కాబట్టి నెక్స్ట్ ఇంకా పెద్ద ఎత్తున అందరు రాజకీయ నాయకులు సపోర్ట్ తీసుకొని పెద్ద ఎత్తున పంపించి ఎక్కువ మందికి అవకాశాలను సద్వినియోగం చేసుకునే విధంగా చర్య తీసుకుంటాం సార్. ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ కళాశాల ప్రిన్సిపల్ సార్ ద్వారా చిన్న ఫెలిసిటేషన్ కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే సార్ గారికి గౌరవ ఎమ్మెల్యే సారు ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పించారు. ఈరోజు వాటర్, శానిటేషన్, ఫుడ్ అన్నీ కూడా దయచేసి ఆ హెచ్ఆర్ గారి పేరు, వాళ్ళ కంపెనీ ట్రాన్స్పోర్టేషన్ టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్